గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక జర్నీ ఉంది అన్నమాట. ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి. సో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మా నైబర్స్ వాళ్ళ డాటర్ది మ్యారేజ్ అనమాట. సో దానికైతే ఇక్కడ చూస్తున్న లగేజ్ అంతా కూడాను అదే మొత్తం ఆల్మోస్ట్ ప్యాక్ అయితే అయిపోయింది, చేసేసాము. ఈరోజు ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నాం అనమాట. గిఫ్ట్ అంతా కూడా కొనేసి ప్యాక్ కూడా చేసేసాము. మళ్ళీ అక్కడ టైం ఉండదు కదా, అక్కడికి వెళ్ళి అవన్నీ అంటే కుదరదు కదా అని చెప్పేసి. అండ్ అలానే పిల్లలతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడాను గుర్తు మీద అన్నీ రాసుకొని పెట్టుకున్నాను. ఇది 5-day ట్రిప్ అనమాట. సో అందుకని చెప్పేసి మెడిసిన్స్, దానికి కావాల్సినవి అవన్నీ కూడా పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 5-day ట్రిప్. సో మ్యారేజ్ ఇంకా దాని తర్వాత కొన్ని ప్లేసెస్కి కూడా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో అవన్నీ కూడా మీకు వీడియోస్లో వస్తాయి. సో అస్సలు మిస్ చేయకండి, ఓకేనా. సో ఇక్కడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో మేము ఏంటంటే మా ప్లేస్లో అసలు స్టేషన్ అనేది లేదు. బస్ ఫెసిలిటీస్ ఉంటే చాలా ఎక్కువ ప్రైజెస్ చూపించింది, లైక్ ఈచ్ పర్సన్కి 2500 లాగా. సో అది చాలా టూ మచ్ కదా అని అందుకని చెప్పేసి ట్రైన్ బుక్ చేసుకున్నాం. సో మేము వచ్చిన ప్లేస్ నుండి వైజాగ్కి అయితే వెళ్తున్నాము. సో వైజాగ్ టు హైదరాబాద్కి గరీబ్ రథ్కి బుక్ చేసుకున్నాం అనమాట. పెట్టాల్సిన దగ్గర పెడితే తప్పలేదు, కానీ అనవసరమైన ఖర్చులకి పోకూడదు అనేది నా పాయింట్ అనమాట. అవి ఉన్నాయి కదా అని ఇప్పుడు మనం ఖర్చు పెట్టేస్తే అవసరానికి అవే మనకి ఉండవు. అందుకని ఇప్పుడు బస్కి ఈచ్కి 2500 అంటే వెళ్ళడానికి రావడానికి ఒక 10,000 to 12,000 అక్కడ అయిపోతుంది. అలా కాదు అని చెప్పేసి ఇంక అందుకని ట్రైన్ బుక్ చేసుకున్నాము గరీబ్ రథ్. సో అట్లయితే 800 ఈచ్తో అయిపోతుంది కదా అన్నట్టుగా. మీరేమంటారు? మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా లేదా అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సేఫ్గా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ గరీబ్ రథ్ అయితే ఎంత చేంజ్ చేశారంటే అంత చేంజ్ చేశారు. చాలా బాగుంది, ఫెసిలిటీస్ కానివ్వండి, అండ్ బాత్రూమ్ దగ్గర కానివ్వండి, బెడ్స్ దగ్గర కానివ్వండి, చాలా నీట్గా మొత్తం డోర్స్ కూడా స్లైడింగ్ డోర్స్ పెట్టారు. చాలా నీట్గా ఉంది. ఇంకా టైం అయిపోతుంది, ఆల్మోస్ట్ అప్పుడు 8 అట్లా అయిందనమాట. సో డిన్నర్ ఆల్రెడీ ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ చేసుకొని వచ్చేసాం. మనం ఆల్ టైమ్ జర్నీ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఆర్ లంచ్ ఏదైనా పులిహోర ఒకటి ఉంటుంది కదా, సో అదైతే చేసేసాను. ఈజీగా అందరూ తినగలం కదా అన్నట్టుగా. సో అందుకని ఇక నేను డిన్నర్ అయితే చేసేస్తున్నాను. అండ్ పాపకు వచ్చేసి కొంచెం రసం రైస్ అనేది అయితే పెట్టాను. సో అలా తినేసి ఇంకా పడుకుని పోయాను. సో అలా పడుకొని ఇలా లేచేసరికి మార్నింగ్ అయిపోయింది. సో ఇంకొంచెం సేపట్లో ఇంకా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిపోతాం కూడాను. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 15 years అనమాట నేను మళ్ళీ హైదరాబాద్కి రాక. అంటే ఇంతకుముందు నేను నా స్టడీ అదంతా కూడా నేను హైదరాబాద్లోనే చేశాను. సో వన్స్ మ్యారేజ్ అదంతా అయిపోయినాక ఇంకా వెళ్ళిపోయాము. సో మళ్ళీ ఆ డేస్ అని నాకు చాలా బాగా గుర్తొచ్చినాయి అనమాట. సో నేను ఈ ప్లేస్లో ఇక్కడికి వచ్చేదాన్ని, నేను ఇక్కడ కోచింగ్ తీసుకునేదాన్ని, ఇక్కడ నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని, ఇక్కడ నేను బస్ ఎక్కేదాన్ని. సో ఇవన్నీ మెమరీస్ అన్నమాట నాకైతే. ఆల్మోస్ట్ 10-12 years తర్వాత నేను హైదరాబాద్కి వస్తున్నాను. మధ్యలో ఒకసారి వచ్చాను కానీ బట్ ఇట్లా ఈ ప్లేసెస్ ఏవి విజిట్ చేయలేదు కదా, తిరగలేదు. జస్ట్ ఇంటి వరకు వెళ్ళి ఇల్లు మళ్ళీ వెళ్ళిపోవడం అంతే. సో ఈ ప్లేసెస్ ఒక్కసారి ఇలా చూసేసరికి నాకు చాలా మంచిగా అనిపించింది. ఓయూ కాలేజ్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఎంతమంది దీన్ని గుర్తు కనిపెట్టారు అన్నది అయితే చెప్పండి. ఇక్కడ మనకు ఒక మంచిగా టెంపుల్ ఉంటుంది కదా, సో అమ్మవారి టెంపుల్. సో ఇక్కడ బస్ స్టాప్, నేను ఇక్కడ నుండి రోజు మా ఇంటి నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాప్ నుంచి నేను గేట్ కోచింగ్కి వెళ్ళేదాను అనమాట. సో ఇవన్నీ మెమరీస్ నాకు వచ్చినాయి. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 15 years తర్వాత, 12 years, నాట్ 15 years, 12 years తర్వాత ఇవన్నీ మళ్ళీ తిరగడము అంతా, అది కూడా మా హస్బెండ్ మా పాపతోటి కలిపి అన్నది చాలా ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ అండ్ హ్యాపీ మెమరీ కదా. ఈ మ్యారేజ్ రూపంలోనైనా ఇలా అయినా వచ్చాను నేను అని నాకు అనిపించింది అనమాట. అండ్ చాలా చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. 10 yearsలో ఎంత చేంజ్, అసలు డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పచ్చు. రోడ్స్ అన్నీ చక్కగా వైడ్ అయిపోయాయి, మంచి కొత్త మంచి షాప్స్ వచ్చేసాయి, షాపింగ్ మాల్స్ వచ్చేసాయి. ఇంకా మెయిన్గా మెట్రో వచ్చేసేది. అప్పుడైతే ఇక్కడ నుండి ఎల్బీ నగర్ నుండి BHELకి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 2 hours పట్టేది. ఇప్పుడు అట్లా గంటలో చక్కగా అట్లా కూర్చుంటే అట్లా వెళ్ళిపోవచ్చు అన్నట్లాగా అనిపించింది అనమాట.
మస్తు టైం సేవ్ అవుతుంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే కనుక. సో ఈ ప్లేస్ మీకు ఏమైనా ఐడియా ఉందా? సో అది అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో అది చూస్తే మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా, మీకు ఏమైనా అంటే అది ఏ ఏరియా అనేది ఏమైనా తెలిసిందా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేము ఉంటున్న ప్లేస్ ఇక్కడే అన్నమాట. ఇంతకుముందు మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. సో మమ్మీ వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వేరే ప్లేస్కి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. సో మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం వస్తాం. సో ఆఫ్టర్ సో మెనీ లాంగ్ ఇయర్స్ నేను మళ్ళీ మా ఇంటికి నేను వచ్చానని చెప్పాలి. సో ఇదే అన్నమాట మా అపార్ట్మెంట్. అండ్ మైత్రి తనదే, తన పెళ్లి కూతురు హెల్దీ అండ్ మెహందీ ఫంక్షన్ ఆ రోజున. సో అదంతా కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇది ఓన్లీ ట్రావెల్ బ్లాగ్, మొత్తం పెడితే మనది లాంగ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. సో అక్కడ మంచిగా డెకోర్ అంతా చేశారు అండ్ పెళ్లి పందిరి అదంతా కూడా వేశారనమాట. చాలా బాగుంది, డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు కదా. సో ఇది జర్నీ వ్లాగ్ ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్. సో ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ ఫంక్షన్కి ఇంకా మేము రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. అండ్ టిల్ దెన్ బై, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.